ఫెంజల్ తుఫాన్ ప్రభావం వల్ల తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలోకి భారీగా వరద నీరు చేరింది. దీంతో విమాన సర్వీసులు నిలిచిపోయాయి. రాత్రి 7 గంటల తర్వాతే విమాన సర్వీసులు ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తోంది. అప్పటికీ ఈదురుగాళ్ల తీవ్రత తగ్గకపోతే విమాన సర్వీసుల్ని రద్దు చేసే యోచనలో ఉన్నారు అధికారులు. ఎయిర్పోర్ట్లో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఫెంజల్ తుఫాన్ ప్రభావం వల్ల తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలోకి పూర్తిగా వరద నీరు చేరుకుంది. భారీగా మనం అక్కడ విమానాశ్రయంలో ఉన్నటువంటి రోడ్లను మనం చూడొచ్చు. దీంతో విమాన సర్వీసులన్నీ కూడా నిలిపివేశారు. రాత్రి 7 గంటల తర్వాతే విమాన సర్వీసులు ప్రారంభమయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి కార్తీక్ అడిగి తెలుసుకుందాం. కార్తీక్, సాయంత్రం 7 గంటల తర్వాత విమాన సర్వీసులు తిరిగి ప్రారంభమయ్యే అవకాశం ఉందా? ప్రస్తుత పరిస్థితి ఏంటి? అంటే అప్పటికీ కూడా అవకాశం ఉండకపోవచ్చు అనేటువంటి అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ రోజు ఉదయం నుంచి కూడా భారీ స్థాయిలో గాలులతో కూడినటువంటి వర్షం అనేది కూడా చెన్నై సిటీ వ్యాప్తంగా కూడా భారీ స్థాయిలో కురుస్తుంది. ఈ నేపథ్యంలోనే చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుండి వివిధ ప్రాంతాలకు వెళ్లేటువంటి అంతర్జాతీయ సర్వీసులు కావచ్చు, డొమెస్టిక్ ఫ్లైట్స్ కావచ్చు, వీటన్నిటినీ కూడా నిలిపివేయడం కూడా జరిగింది. ముఖ్యంగా అంతర్జాతీయ సర్వీసులు కువైట్ నుంచి, దుబాయ్ నుంచి వచ్చినట్టువి ఉదయం 8:30 గంటల ప్రాంతం నుంచి దాదాపు 2 గంటల పాటు కూడా గాల్లోనే చక్కర్లు కొట్టాల్సినటువంటి పరిస్థితి. ఏమాత్రం కూడా ఏదైతే రన్వే పైకి దిగడానికి అవకాశం లేకపోవడంతో, ల్యాండింగ్ కి సహకరించకపోవడంతో ఈ 2 ఫ్లైట్లు కూడా గాల్లోనే చక్కర్లు కొట్టాయి. అటు తర్వాత వచ్చినటువంటి విమానాలన్నీ కూడా ఇదే తరహా పరిస్థితిని ఎదుర్కొన్నటువంటి నేపథ్యంలో చాలా వరకు ఫ్లైట్స్ అన్నింటినీ కూడా బెంగళూరుకు తిప్పడం కూడా జరిగింది. అలాగా దాదాపు 19 సర్వీసులను కూడా డైవర్ట్ చేసి అక్కడికి పంపారు. మిగిలిన 21 సర్వీసులను అన్నింటినీ కూడా రద్దు చేయడం కూడా జరిగింది. అయితే ఏమాత్రం కూడా వర్షం అనేది కూడా ఆగకపోవడం, దానికి తోడు గాలుల తీవ్రత అనేది అత్యంత ఎక్కువగా ఉండడం, పూర్తి స్థాయిలో మేఘాలు కమ్ముకున్నటువంటి నేపథ్యంలో విమానాలు ఏమాత్రం కూడా దిగడానికి సహకరించలేదని చెప్పాలి. ఈ నేపథ్యంలోనే ఎయిర్పోర్ట్ అధికారులు, ఇటు ఇండిగో సంస్థ కావచ్చు, ఎయిర్ ఇండియా సంస్థ కావచ్చు, అన్ని కూడా ఒక నిర్ణయానికి వచ్చి సాయంత్రం 7 గంటల వరకు కూడా ఎలాంటి విమాన సర్వీసులు అనేది కూడా నడపకూడదని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. సో పూర్తి స్థాయిలో వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సినటువంటి ప్రయాణికులందరూ కూడా ఎయిర్పోర్ట్ లోనే ఉదయం 8:30 గంటల నుంచి కూడా ఇప్పటి వరకు కూడా పడిగాపులు కాస్తున్నారు. అయితే 7 గంటల తర్వాత పునరుద్ధరణ అనేది ఉంటుందనేది చెప్పినప్పటికీ కూడా ఇప్పటికీ తుఫాన్ అయితే ల్యాండ్ ఫాల్ అనేది కాలేదు. ఇంకా మరొక 4 గంటల పాటు ఈ యొక్క తుఫాన్ తీవ్రత అనేది కూడా ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది. అటు తర్వాతే తీరం దాటేటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో ఈ రోజు రాత్రికి కూడా పూర్తి స్థాయిలో సర్వీసులు ఉంటాయా లేదా అనేది మాత్రం ఇప్పటికీ కూడా ఒక ప్రశ్నార్థకంగా మారింది. పూర్తి స్థాయిలో ఓ వైపు రన్వే మీద వాటర్ స్వల్పంగా నిలిచినప్పటికీ పూర్తిగా మేఘావృతంగా కావడం, దానికి తోడు భారీ స్థాయిలో గాలులు వస్తున్నటువంటి నేపథ్యంలో ఏమాత్రం ల్యాండింగ్ కి విమానాలు సహకరించట్లేదని చెప్పాలి. అందువల్లే ఈ నిర్ణయం ఆయా యాజమాన్యాలు కూడా తీసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఈ నిర్ణయం మేరకే రాత్రి 7 గంటల వరకు కూడా చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ను పూర్తి స్థాయిలో మూసివేశారు. ప్రయాణికులందరూ కూడా ఇప్పటికీ ఆ ఎయిర్పోర్ట్ లోనే వేచి ఉన్నారు. 7 గంటల తర్వాత అయినా విమాన సర్వీసులు తిరిగి ప్రారంభం అవుతాయా అవదా అని ఇప్పటికే చాలా ఫ్లైట్లు క్యాన్సిల్ చేశారు. 21 విమాన సర్వీసులను రద్దు చేసినటువంటి నేపథ్యంలో వారందరూ కూడా తిరిగి వెనక్కి వచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఉన్న వారిని వెళ్లేటువంటి ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా 7 గంటల తర్వాతే ఆ యొక్క నిర్ణయం అనేది తీసుకునేటువంటి అవకాశం అయితే ఉంది. రైట్ కార్తీక్, ప్రస్తుతం మనం రన్వే మీద పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయనేది చూసాం. పూర్తిగా ఇప్పటికే విమాన సర్వీసులు అక్కడ నిలిచిపోయాయి. రాత్రి 7 గంటల తర్వాత కూడా విమాన సర్వీసులు మొదలవుతాయా లేదా అనేది కూడా ప్రస్తుతం ప్రశ్నార్థకంగానే మిగిలిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం గాలుల తీవ్రత తగ్గకపోతే గనక విమాన సర్వీసుల్ని పూర్తిగా ఈ రోజుకి రద్దు చేసే యోచనలో అధికారులు ఉన్నట్టుగా తెలుస్తోంది.